పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఎమర్జెన్సీ విధించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు పీఓకే ప్రధాని చౌదరి అన్వరుల్లా హక్. సో 2 నెలల పాటుగా సరిపడా అత్యవసర సామాగ్రిని నిల్వ ఉంచుకోవాల్సిందిగా అక్కడ ప్రజలకి అక్కడి భద్రతా బలగాలకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉంచుకోవాలని ఆయన స్థానిక సూచన జారీ చేశారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇప్పటికే 1000కి పైగా మదర్సాలు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. నీలం వ్యాలీతో పాటుగా ఎల్ఓసి వెంటటువంటి పర్యాటకుల ప్రాంతాల మొత్తాన్ని కూడా నిషేధించారు. మే నెల మొత్తం కూడా కరాచీ, లాహోర్ గగనతలంపై నుంచి విమానాల రాకపోకలను కూడా నిషేధం విధించారు. ఈ మేరకి పాక్ మీడియాలో కథనాలు ప్రచారమయ్యాయి. సో పీఓకే సంబంధించిన ప్రధాని చౌదరి అన్వరుల్లా హక్ ఆయన ఆదేశాల మేరకి 2 నెలల పాటుగా అంటే సుమారుగా ఒక 2 నెలల పాటుగా అంటే మే, జూన్ 2 నెలలు కూడా పూర్తిగా ముందస్తుగా అన్ని రకాల సామాగ్రి నిల్వ ఉంచుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా వారు సిద్ధంగా ఉన్నారు. భారత్ దెబ్బ కొడితే ఎలా ఉంటుందనేది వాళ్ళకు రుచి తెలుసు కాబట్టి అన్ని రకాలుగా వారు సంసిద్ధంగా ముందస్తుగా ఏర్పాటుగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. పీఓకేలో ఎమర్జెన్సీ తలపిస్తోంది. కీలక ప్రకటన ప్రధాని చౌదరి అన్వరుల్లా హక్ చేసినటువంటి నిర్ణయం మేరకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మొత్తం కూడా ఎమర్జెన్సీ కొనసాగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ ఆనవాళ్లు కనబడుతున్నాయి. సో అందుబాటులో ఉంచుకోవాలని ఆయన చెప్పిన నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఒక్కసారి అలర్ట్ అయ్యారు. ఇక పర్యాటక ప్రాంతాల మొత్తం కూడా నిషేధం విధించారు. మరోవైపుగా 1000కి పైగా మదర్సాలని ప్రస్తుతం ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ సంబంధిత గ్రామాల సరిహద్దు గ్రామాల ప్రజలు మొత్తం కూడా బంకర్లోకి వెళ్ళిపోతున్నారు, తలదాచుకుంటున్నారు. భద్రతా బలగాలు బంకర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పాకిస్తాన్ భారత్ని ఏదో చేస్తాం, అణుబాంబులు ప్రయోగిస్తాం, భారత్ పైన మా సత్తా చాటుతాం, భారతీయుల రక్తాన్ని సింధు నదిలో ప్రవహింపజేస్తామని చెప్పి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. మరోవైపుగా వారి యొక్క గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. దాని తాలూకా ఆధారాలేవి మదర్సాలు క్లోజ్ చేసుకోవడం అయితేనేమి, మరి ముఖ్యంగా పీఓకేలో ఎమర్జెన్సీ ప్రకటించడం అయితేనేమి, లాహోర్, కరాచీ ప్రాంతాల్లో ఈ ముఖ్యమైనటువంటి 2 సిటీల్లో కూడా వారి గగనతలంపై నుంచి ఎటువంటి విమానాలు వెళ్లకుండా నిషేధం విధించడం అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా పాకిస్తాన్లో భయం తాలూకు ఆనవాళ్లే. పాకిస్తాన్ మట్టు పెట్టడం ఖాయంగా కనబడుతోంది, పాకిస్తాన్ని ముక్కలు చేయడంగా ఖాయంగా కనబడుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా సిమ్టమ్స్గా ఉన్నాయి. 1000 మదర్సాలంటే చిన్న విషయమేం కాదు. 1000 మదర్సాలు క్లోజ్ చేశారు, పర్యాటక ప్రాంతాన్ని నిషేధం విధించారు. 2 నెలల పాటుగా ఎమర్జెన్సీని తలపించే విధంగానే అక్కడ సామాగ్రి నిల్వ ఉంచుకోవాల్సిందిగా వారంతా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఎటువంటి పరిస్థితి నెలకొనబోతోంది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఈ సినారియో ప్రకారంగా పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా భావించాలా? సో భారత యుద్ధానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో భయం తాలూకు ఆనవాళ్ళు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ నిజంగానే అప్రమత్తం అవుతా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులని సేఫ్ ప్లేస్ కి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం పంపించింది. ఇప్పుడేమో పీఓకే వైపు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో అత్యంత దారుణ దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మదర్సాలలో 1000 మదర్సాలలో దాదాపు 10,000 నుంచి 20,000 మంది చిన్న పిల్లలని విద్యార్థులుగా వారి కేవలం మతపరమైనటువంటి విద్యను పోషిస్తూ ఆ మదర్సాలో ఇండియా పైన, భారతీయుల పైన, తర్వాత హిందువుల పైన ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతటితో ఆగకుండా తీవ్రవాదం వైపు వారిని మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిన్న మెడళ్లలో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విద్వేషమైనటువంటి ప్రసంగాలతో వారికి గన్ ట్రైనింగ్స్ మనం వీడియోస్ గతంలో చూసాం. ఈ మదర్సాలలో ట్రైనింగ్ అయినటువంటి చిన్న పిల్లలకు వాళ్ళకు చిన్నప్పుడే 10 సంవత్సరాలు దాటక ముందుకే AK-47 చేతికిచ్చి గన్నులతో షూట్ చేపిస్తున్నటువంటి విజువల్స్. సో ఇలాంటి వ్యవస్థను తయారు చేస్తా ఉంది ఉగ్రవాద వ్యవస్థని పాకిస్తాన్. పీఓకేను ఒక ఆశ్రమంగా మార్చుకుంది, దీనికి ఒక అక్రమంగా, దీనికి ఒక వేదికగా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్. తో దీనిపైన ఇప్పటికే గిల్గిట్, బలూచిస్తాన్ ఈ ప్రాంతాలలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ పైన వారు పాకిస్తాన్ తో కలవము, పాకిస్తాన్ తో ఉండము అనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ లాంటి ప్రాంతం అంటే 2 నెలల పాటు యుద్ధం జరిగే అవకాశం ఉంటుందనేటువంటిది హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా ఇలాంటి సిచ్యువేషన్ గతంలో యుద్ధం జరిగినటువంటి దేశాల్లో జరిగింది. ప్రజలను అప్రమత్తం చేస్తారు, ఇల్లు కాలు వదిలి వెళ్లిపోవాలని, సేఫ్ ప్లేస్ లోకి వెళ్లాలని, తర్వాత చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారు ముందుగా తరలి వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తారు. సో పాకిస్తాన్
పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో కాకుండా POK లో ఈ అలర్ట్ జారీ చేయడం వెనకాల రీజన్ ఏంటంటే అక్కడ అక్రమంగా ఒక ఉగ్రవాద కర్మాగారమే నడుస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈరోజు పాక్ తీసుకున్నటువంటి నిర్ణయంతో 1000కి పైగా మదర్సాలంటే దాదాపు 10,000 నుంచి 20,000 మంది చిన్నపిల్లల మెదళ్లలో విష బీజాలు నాడుతూ వారిని ఉగ్రవాదం వైపు భారత్ కు వ్యతిరేకంగా పనిచేసేలా రేపనాడు సో ఉగ్రవాద తయారు చేసేటువంటి పనిలో ఈ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి 8 గంటల పాటు ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ అంశాలను గమనిస్తా ఉంటే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది పాక్ ఉగ్రవాదం పైన ఎంత పెద్ద ఫోకస్ చేసింది. అంటే మధు ఇప్పటికే సుమారుగా భారత ఆర్మీ 42కు పైగా టెర్రర్ క్యాంప్స్ ని గుర్తించింది. టెర్రర్ క్యాంప్స్ గుర్తించడమే కాకుండా వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థల్ని ఉగ్రవాదాన్ని మట్టుపెట్టే ప్రయత్నం కనుక చేస్తున్న నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందరూ కూడా బంకర్లోకి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ ఉగ్రవాదానికంటే ముందుగా ఈ మదర్సా లాంటి ప్రాంతాల్లోనే కొంత అక్కడ ఉన్నటువంటి POK పాక్ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మదర్సాలో మాత్రమే కొంత కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా భారతదేశం అంటే వ్యతిరేకంగా భారతదేశం మీద విషపు బీజాలని నాటే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వారిని బ్రెయిన్ వాష్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవాలి. అసలు పాకిస్తాన్ ఒకవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది, ఆటం బాంబులు వేస్తామంటోంది, న్యూక్లియర్ బాంబులు ప్రదర్శిస్తామంటోంది, భారతీయుల రక్తం కళ్ళ చూస్తామంటోంది. ఇలా గాంభీరపు మాటలు మాట్లాడుతూనే ఒకవైపుగా ఈ రకంగా భయపడిపోతూ ఎమర్జెన్సీ ప్రకటించుకోవడాలు, గగనతలంపై నుంచి ఎటువంటి విధంగా వెళ్లకుండా నిషేధాలు విధించడాలు ఇవన్నీ చేస్తోంది. అంటే ఇలా చూడాలి పాకిస్తాన్ కనీసం మనం భారతదేశం కనుక యుద్ధం చేస్తే భారత్తో మనం ఢీకొని ఎదురీడకపోయినా కూడా కనీసం ఆ దెబ్బల్ని తట్టుకోవాలనే ఆలోచనతో ఉందా? యాక్చువల్ గా పాకిస్తాన్ కు అంత సీన్ లేదు, భారత్ తో ఢీకొనేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. ఆర్థికంగా ఆర్మీ పరంగా గానీ ఇంకా ఏ రకంగా చూసుకున్నా పాక్ భారత్ తో ఢీకొనేటువంటి శక్తి సామర్థ్యాలు శూన్యం. ఏ రకంగా చూసుకున్నా కూడా అసలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పటి నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత విలవిలలాడిపోయే పరిస్థితి. ఎగ్జాక్ట్ 2 నుంచి 3 నెలల్లో పాకిస్తాన్ లో నీటి కటకట మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ప్రభుత్వం పైన అక్కడున్న స్థానిక ప్రజలే ఎదురు దాడి చేసేటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. అంటే భారత్ ఒక్క బుల్లెట్ ప్రయోగించకుండానే యుద్ధం ప్రకటన చేయకుండానే పాకిస్తాన్ లో 2 నెలల్లో జరగబోయేటువంటి సిచ్యువేషన్ అదొక వైపు ఉంటే, దౌత్యపరమైనటువంటి ప్రెజర్ ప్రపంచ దేశాల ద్వారా భారత్ ఇవ్వబోయేటువంటి ప్రెజర్ దాన్ని తట్టుకునే సిచ్యువేషన్ లేదు. ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంది పాక్ ఆల్రెడీ. ఇదంతా కూడా పక్కన పెడితే ఫ్యూచర్ లో POK ద్వారా POK లో ఉన్నటువంటి గిల్గిట్ బలూచిస్తాన్ లో సపరేట్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పాకిస్తాన్ మీద ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళంతా ధిక్కార స్వరం నిలుపుతూ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తా ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీనే చంపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో వీటన్నిటినీ తట్టుకొని పాక్ నిలబడేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా అది అణుబాంబులు వేయడం కానీ ఇవన్నీ వేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలన్నీ మనకు మద్దతు తెలుపుతా ఉన్నాయి. వాళ్ళు వారి ఆర్మీ సహాయంతో పాటు టెక్నాలజీ సహాయంతో పాటు మొత్తం సహాయం చేయడానికి మనకు అండగా నిలబడడానికి మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఉగ్రవాదం కోసం పోరాడుతున్నారు. వ్యతిరేకంగా ఉగ్రవాదంకి వ్యతిరేకంగా ఒకవైపు నిలబడాలనుకుంటున్నారు, భారత్ కి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు. సో పాక్ అణుబాంబు వేస్తానంటేనో మిజైల్స్ ప్రయోగిస్తానో అది గాలిలోనే దాన్ని బ్లాస్ట్ చేసి గాలిలోనే నిర్వీర్యం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భారత్ ఉన్నాయి. దాంతో పాటు ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతా ఉన్నాయి మనకు ఓపెన్ గా. సో ఆ సిచ్యువేషన్ లేదు. సో నిజంగానే మేకపోతు గాంభీర్యం ఏదంతా కేవలం ప్రజల లోపల ఇమ్మీడియట్ గా వ్యతిరేకత రాకుండా, అది కూడా పాకిస్తాన్ ప్రజల లోపల వ్యతిరేకత రాకుండా ప్రయత్నం మాత్రమే చేస్తా ఉన్నారు. ఆర్మీ అధికారులు పారిపోతున్నారు, వారి కుటుంబ సభ్యుల్ని విదేశాలకు పంపుతా ఉన్నారు, ఆర్మీ అధికారులు రిజైన్ చేస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి కొన్ని సందర్భాలలో భారత్ సరఫరా చేస్తేనే అక్కడ గోధుమ పిండి, పాలు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా రైతులు పంజాబ్ లో ఉన్నటువంటి భారత రైతులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ పండించే ఏ వస్తువు కూడా పాక్ కు ఎగుమతి చేయమనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పాక్ బెంబేలెత్తిపోతా ఉంది. అందులో భాగంగానే ఈ చర్యలు. రైట్ మధు. సో మొత్తం మీద పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. 2 నెలల పాటుగా కావాల్సిన అన్ని రకాల సామాగ్రిని ముందస్తుగా నిల్వ ఉంచుకోవాల్సిందిగా అక్కడి పాక్ ఆక్యుపైడ్ ప్రధానిగా ఉన్నటువంటి చౌదరి అన్వర్ హక్ ఆయన చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం ఎటు చూసినా కూడా పాకిస్తాన్ అటు భారత్ చూసి భయపడిపోతోంది. అక్కడి సైన్యం పరుగులు తీస్తోంది. ఏకంగా పాక్ ఆర్మీ చీఫ్ ఏదైనా కుటుంబాన్ని దేశం దాటించేశాడు. పాక్ ప్రధానికి హెల్త్ ఎమర్జెన్సీ ఉంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. అక్కడ రైతులు పంట పండించుకోలేకపోతున్నారు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఆగిపోయింది, ఇండస్ట్రీస్ పూర్తిగా స్టాప్ అయిపోయాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితులైనా కూడా పాకిస్తాన్ ఈసారి
దేర్ విల్ బి నో మోర్ పాకిస్తాన్ అనే పదం చాలా గట్టిగా భారత ప్రజలుగా మనం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఈ యుద్ధంతో పూర్తిగా ప్రపంచ మ్యాప్లో లేకుండా పోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోంది. బలూచిస్తాన్, సింధు దేశ్, పంజాబ్ ప్రావిన్స్, పఖ్తూనిస్తాన్ ఈ రకంగా మొత్తం 4 ముక్కలుగా కాబోతోంది. ఇక పాకిస్తాన్ అనే పదం ప్రపంచ మ్యాప్లో లేకుండా ఉండే విధంగా ఉండబోతోంది. ఇక పెద్ద ఎత్తున ప్రస్తుతం POK ప్రధాని చెప్పినటువంటి ఆదేశాల మేరకి ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. చౌదరి అన్వరుల్ హక్ చెప్పినటువంటి ఆదేశాల మేరకి ప్రజలంతా కూడా 2 నెలల పాటుగా సామాగ్రి నిల్వించుకునే విధంగా ఆదేశాలు జారీ చేయడంతో వారంతా సంసిద్ధమయ్యారు. మరి ముఖ్యంగా 1000కి పైగా మదర్సాలని క్లోజ్ చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున హైటెన్షన్ కొన్ని మదర్సాలంటేనే ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉన్న మదర్సాలు అయితే భారత్ పైన విషపు బీజాలు నింపడం, భారత్ పైన విషం చిమ్మే విధంగా వారి చిన్న మెదళ్ళలో చిన్న పిల్లలకి విషయాలని తర్వాత విషపు ప్రసంగాన్ని చెప్పి వారి మైండ్స్ ఖరాబ్ చేయడం కానివ్వండి, ఇటువంటి అనేక సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కనుక నిజంగా మళ్ళీ కొనసాగితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్ కైవసం చేసుకోవడం సిద్ధంగా ఉంది. కాబట్టి అన్ని రకాల సంసిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా అలర్ట్ అయింది. అక్కడి ప్రధానులు పాకిస్తాన్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని ఎమర్జెన్సీ తలపించే విధంగా సన్నాహాలు చేపట్టింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని మీలో కూడా ఉందా? సో మీరేం చెప్తారు? ఏ విధంగా ఆక్రమించుకోవాలి? నిజంగా అటువంటి సినారియో వస్తే మనందరం కూడా తప్పనిసరిగా అంటే ఇక్కడ ఐక్యంగా దేశంలో ఉంటున్నటువంటి ఆర్మీకి పైన కూడా సంపూర్ణ నమ్మకం మద్దతుతో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇంకా మీ దగ్గర ఏదైనా ఇటువంటి విషపు బీజాలు నింపేటువంటి ప్రసంగాలు కానీ విషపు బీజాలు నింపేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు కనుక ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. UPSC CSE 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రబంధనం సృష్టించిన విష్ణు IAS అకాడమీ విద్యార్థులు. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.